పెళ్లి చేసుకొచ్చాడు కానీ రాముడు సుగుణాలు ఆమెకు తెలియదు కదా. అవును, మంతరకు తెలియకనే కదా ఇవన్నీ మాట్లాడింది. రాముడు సీతకి ఏ మాట ఇచ్చాడు, నేను ఏకపత్ని వ్రతుడుగా ఉంటాను అని చెప్పిచ్చాడు. కానీ జనరల్ గా ఆ రోజుల్లో ఎంతమంది రాజుల్ని తీసుకున్నా ఎవరో ఒకళ్ళిద్దరు తప్పితే అందరికీ ఒక భార్య కంటే ఎక్కువ ఉన్నారు. ఆ టెండెన్సీతో అలా మాట్లాడేసింది మంత్ర. దుష్టులు మాట్లాడే మాటల్ని వాల్మీకి చెప్పాడు అని చెప్పడం తప్పు. వీక్షకులరా, వీడియో క్లిప్పింగ్ చూశారు కదా. మరి ఈ క్లిప్పింగ్ లో మాట్లాడుతున్న విషయము నిజమా అబద్ధం అనేది పరిశీలిద్దాం మనం. వీక్షకులారా, వెంకట చాగంటి గారు వివరణ ఇవ్వలేక ఆ మాటలు మంతర మాట్లాడింది అది వాల్మీకి రాసినవి కావు అని దబాయించి అసలు సీతకు సవితలున్నారు అనే మర్మని దాచేశారు. అయ్యా వెంకట చాగంటి గారు, రామాయణంలోని పాత్రధారుల మాటలను వ్రాసాడు వాల్మీకి. తన రామాయణంలో అందులో చెడ్డవారు ఉన్నారు, మంచివారు ఉన్నారు. అలా అనుకుంటే రాముడు అబద్ధాలు ఆడలేదా? రామాయణంలో మరి అవి కూడా రాశాడు కదా వాల్మీకి. అవి అభ్యంతరకరం కానప్పుడు మంతర మాటలు ఎలా అభ్యంతరకరం? అంతెందుకండి, సీతనే భర్తను అనకూడని మాటలు అంది, అవి కూడా రాశాడు వాల్మీకి. సీత మాటలు ఓకే అయినప్పుడు మంతరవి ఎందుకు ఓకే కావు? కాస్త లోతుగా వివరించండి, నేర్చుకుంటాం. వీక్షకులారా, నేను ఈ వీడియో కోసం ఎంఎన్ దత్ గారి ఆంగ్లానువాదం మరియు భారతీయ ప్రభుత్వం వారి బరోడా ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ వారి రామాయణ క్రిటికల్ ఎడిషన్ వాడాను. వీక్షకులారా, ఒకసారి మంతర మాట్లాడిన మాటలు స్క్రీన్ పైన ఎంఎన్ దత్ గారి ఆంగ్లానువాదం మరియు భారతీయ ప్రభుత్వం వారి బరోడా ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ వారి రామాయణ క్రిటికల్ ఎడిషన్ లోని అనువాదం పెట్టాను, చూడండి. రామాయణ క్రిటికల్ ఎడిషన్ లో ప్రక్షిప్తాలు అన్ని తీసివేసి పబ్లిష్ చేశారు కాబట్టి శ్లోకం సంఖ్య మారుతుంది. ఇంకా బరోడా ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ వారి రామాయణ క్రిటికల్ ఎడిషన్ ఒకరి ఆధ్వర్యంలో రాయబడలేదు. ఒక కమిటీగా ఫామ్ అయి ఎన్నో వేల ప్రతులు పరిశీలించి కొన్ని సంవత్సరాల పాటు శ్రమించి వాల్మీకి రామాయణం ప్రక్షిప్తాలు లేకుండా యూజీసీ వారి ఆర్థిక సహాయం అందించగా స్క్రీన్ పైన పెట్టిన పెద్దల సమక్షంలో రామాయణ క్రిటికల్ ఎడిషన్ అన్న పేరుతో అన్ని వాల్యూమ్స్ పబ్లిష్ చేయడం జరిగింది. నేను ప్రభుత్వ ఆధీనంలో వారి ఆర్థిక సహాయంతో వెలువడిన రామాయణ క్రిటికల్ ఎడిషన్లో నుండి ఆధారాలు పెడుతున్నా కాబట్టి ఎవరికన్నా ఏమన్నా అనుమానాలు అభ్యంతరాలు ఉంటే బరోడా ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ వారిని సంప్రదించండి. నన్ను ఎన్ని తిట్టుకున్నా మీకు లాభం ఉండదు. ఇక వెంకట చాగంటి గారు, మీరు చాలా తప్పుదో పట్టిస్తున్నారండి ప్రజలను. అయ్యో, ఇది చాలా తప్పండి, అలా చెయ్యకూడదండి. భాషా పరిజ్ఞానం బహు అతిగా ఉన్నవారు. అక్కడ మందర మాట్లాడింది ఫ్యూచర్ టెన్స్ లో లేదు కాబట్టి దానిని మసిపూసి మారడికాయ చేయటానికి ఆమె క్యారెక్టర్ ను తక్కువ చేసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు మీరు. ఎంత దారుణం అండి. అయినా మీకు ఇది వెన్నెతో పెట్టిన విద్యలేండి, మనువాద విద్య. అందుకే ప్రతి వీడియోలో నాకు మాట్లాడటం రావటం లేదని, భాష తెలియదని వంకలు చెప్పి అందరినీ తప్పుదారి పట్టిస్తున్నారు. చాలా గ్రేట్ అండి మీరు. ఇక విషయానికి వస్తే సీతకు సవితలున్నారు సుమా. ఎందుకంటే మంతర కైకేయికి చాలా దగ్గరి మనిషి. అంతఃపురంలో జరిగే అన్ని విషయాలు తెలిసిన స్త్రీ అని, కోసల రాజవంశానికి చాలా దగ్గరి వ్యక్తి అని మంతర కైకేయిల సంభాషణ బట్టి అర్థమవుతుంది. కాబట్టి మంతర చెప్పేవి నిజాలు. అందుకే సీత కూడా తనకు సవితలున్నందున రాముడు వచ్చి తనను తీసుకువెళ్తాడో లేదని అనుమానపడుతుంది. చూడండి, సుందరకాండ 28వ సర్గ 14వ శ్లోకంలో ఇలా ఉంటుంది. అండ్ డ్యూలీ సాటిస్ఫైయింగ్ దై సయస్ కమాండ్ అండ్ రిటర్నింగ్ సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ ద ఫారెస్ట్ దో షల్ ఫియర్లెస్లీ స్పోర్ట్ విత్ మెనీ ఎ డామ్సెల్ హ్యావింగ్ లార్జ్ ఐస్. చూడండి, భర్తపై నమ్మకం లేక భర్త పితృఆజ్ఞ పాటించిన తర్వాత రాజ్యానికి తిరిగి వెళ్లి తన స్త్రీలతో, ఇక మీరే అర్థం చేసుకోండి ఏం చేస్తాడో. మరలా ఇదే సీత అరణ్యకాండ 47వ సర్గ 3వ శ్లోకంలో రావణాసునితో నేను రాముడినికి ప్రియమైన రాణినని తనను గూర్చి వివరించుకుంటుంది. స్క్రీన్ పైన ఎవిడెన్స్ పెట్టాను, చూడండి. సీతా సెడ్, మై గుడ్ బీటైడ్ ది I am the daughter of the high-souled Janaka, the king of Mithila, the beloved queen of Rama, and my name is సీత. నేను రాముని ఏకపత్ని అని సీత చెప్పుకోవచ్చు కదా, అలా ఎందుకు చెప్పడం లేదు? ఎందుకంటే రాముడు ఏకపత్ని వ్రతుడు కాదు. పైగా అవసరం ఉన్నప్పుడు కోరికలు తీర్చుకోవడానికి అతనికి దాసి స్త్రీలు కూడా ఉండేవారు. కావాలంటే మీరే చూడండి, అయోధ్యకాండ 32వ సర్గలోని 26వ శ్లోకంలో రాముడు తన దాసీ స్త్రీలను బ్రాహ్మణులకు దానముగా ఇస్తున్నాడు. స్క్రీన్ పైన ఎవిడెన్స్ పెట్టాను, చూడండి. డూ దో కన్ఫర్ అపాన్ దట్ గుడ్ బ్రాహ్మణ ద ప్రిసెప్టర్ ఆఫ్ ఐత్రియ పోర్షన్ ఆఫ్ ద వేదాస్ హూ క్రోన్స్ కౌశల్య విత్ బ్లెస్సింగ్స్ ఎవ్రీ డే, సిల్క్ క్లాత్, కన్వీనియన్సెస్, మేడ్ సర్వెంట్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్ టిల్ ద ట్వైస్ బర్న్ వన్ ఈస్ సాటిస్ఫైడ్. ఇక్కడ స్పష్టంగా దాసీ స్త్రీలను రాయబడి ఉంది. దాసీ మీన్స్ ఏ హర్లెట్ అండ్ ఎవ్రీ వన్ నోస్ టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై దిస్ హర్లెట్. లాజికలీ ఇఫ్ రామ కీపింగ్ హర్లెట్స్ హ్యావింగ్ సెక్స్ విత్ దెమ్, లేదు రాముడు అలా చేయలేదు అని చెప్పడానికి మనకు రామాయణంలో ఎటువంటి శ్లోకాలు లేవు కదా. అయ్యా వెంకట చాగంటి గారు, రాముడు కూడా
ఎప్పుడు బహుభార్యత్వపు ఆలోచనలే కలిగి ఉండేవాడు. చూడండి, యుద్ధకాండ 101వ సర్గలోని 15వ శ్లోకంలో లక్ష్మణుడు మృతి నొందినప్పుడు, అయ్యో లక్ష్మణ, భార్యలు దొరకడం కష్టం కాదు, కానీ నీ వంటి తమ్ముడు దొరకడం కష్టమని విలపిస్తున్నాడు. ఇక్కడ రాముడు ఏకపత్ని వ్రతుడైతే అతని ఆలోచన విధానం కూడా అలాగే ఉండాలి కదా. భార్య దొరకడం కష్టం కాదు అని అనాలి కదా. మరి భార్యలు అని పలకడంలో అంతర్యం ఏమిటండి? వెంకట చాగంటి గారు కాస్త వివరిస్తారా? వీక్షకులారా, మనం యుద్ధకాండ 127వ సర్గలోని 4వ శ్లోకం చూస్తే మనకు సీతకు సవితలున్నట్లు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ తిరిగి వస్తున్న రామునికి స్వాగతం పలకడానికి అతని రాణులు కూడా స్వాగతం పలికే వారిలో రామునికి ఎదురు వెళ్తున్నారు. స్క్రీన్ పైన ఎవిడెన్స్ పెట్టని చూడండి. లెట్ ఆల్ ద బర్డ్స్ కన్వర్జెంట్ విత్ ద చాంటింగ్ ఆఫ్ ద పెడిగ్రీ, ద ఫ్లాటరర్స్, ఆల్ దోస్ కన్వర్జెంట్ విత్ మ్యూజిక్, ద డాన్సింగ్ గర్ల్స్, ద క్వీన్స్. స్పష్టంగా ఇక్కడ ద క్వీన్స్ అని రాయబడి ఉంది. ఇక్కడ ద క్వీన్స్ అనగానే దశరథుని భార్యలు అని వివరించడానికి ప్రయత్నించే వక్రీకరణ గుంపు కూడా ఉంది. అలాంటి వారికి నా ప్రశ్న, భర్త చనిపోయిన వారిని అనగా రాజు చనిపోయాక అంతఃపురపు రాజుగారి విధ్వరాలను గౌరవంగా రాజమాత లేక రాజమాతలు అని సంబోధించే సంప్రదాయం కదా ఆర్యులది. మరి దశరథుని భార్యలు అతని పోగొట్టుకుని అప్పటికే 14 సంవత్సరాలు అయింది. మరి ఇక్కడ అలా ఎందుకు చేయలేదు? ఒకవేళ దశరథుని భార్యలు అనుకుంటే రాజమాతలను సంబోధించాలి, కానీ లేదు కదా. అలాగే వీక్షకులారా, ఇంకొందరు భరతుని భార్యలని మసిపూసి మారడికాయ చేయాలని ప్రయత్నిస్తారు. అలాంటి వారికి కూడా ఒక ప్రశ్న, ఇక్కడ మాట్లాడేది స్వయంగా భరతుడే కాబట్టి భరతుడు తన భార్యలు అని చెప్పాలి కదా. మరి అలా ఎందుకు చేయడం లేదు? వీక్షకులారా, ఇక్కడ భరతుడు చక్కటి సృహలో ఉన్నాడు. ఎప్పుడు కూడా తనను రాజుగా ఊహించుకోలేదు. రాముడినే రాజుగా అంగీకరించిన వ్యక్తి భరతుడు. అందుకే రాముడిని దృష్టిలో పెట్టుకునే అతడే రాజు అని మనస్ఫూర్తిగా అంగీకరించిన వ్యక్తి కాబట్టి రాముడే అతడి దృష్టిలో కోసల రాజు కాబట్టి రాజు భార్యలు అని గౌరవంగా పలకడం జరిగింది. ఇక వీక్షకులారా, మాకు ఈ గోలంతా ఎందుకండి నవీన్ గారు? డైరెక్ట్గా తేల్చి చెప్పేయండి, సీతకు సవుతున్నారో లేదో అని అంటారా? అలాగైతే మనం భారత ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయంతో వెలువడిన రామాయణ క్రిటికల్ ఎడిషన్లోని యుద్ధకాండ 116వ సర్గలోని 15 నుండి 18 శ్లోకాలు చూద్దాం. ఈ తీగంతా లాగడం ఎందుకు? స్క్రీన్ పైన ఎవిడెన్స్ పెట్టని చూడండి. చక్కగా ఇక్కడ శత్రుఘ్నుడు రామలక్ష్మణులను రెడీ చేశాడు అంట. దశరథుని భార్యలు తామే తమ చేతులతో సీతకు అలంకరించారంట. ఇక కౌసల్య గారు తన కుమారుడిపై ఉన్న ప్రేమతో చాలా జాగ్రత్తగా రాఘవుని అనగా రాముని ఇతర భార్యలను అలంకరించిందంట. ఇంత చక్కగా రాసిందండి, రాముని ఇతర భార్యలను అలంకరించిందంట. ఇక ముసుగుల గుద్దులాట దేనికండి? ఇక్కడ ఇంత స్పష్టంగా భారత ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయంతో వెలువడిన రామాయణ క్రిటికల్ ఎడిషన్ లోని యుద్ధకాండ 116వ సర్గలోని 18వ శ్లోకంలో తేలిపోయింది సీతకు సవతులున్నారని. అయ్యా వెంకట చాగంటి గారు, నేను ప్రజలను తప్పుదోవ పట్టించడం లేదండి. మరలా వీడియో చేస్తూ, నవీన్ గారు మీరు ప్రజలను తప్పుదోవ పట్టించొద్దండి, అది తప్పండి అని కటింగ్ ఇవ్వమాకండి. ఇక్కడ నేను స్పష్టంగా భారత ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయంతో వెలువడిన రామాయణ క్రిటికల్ ఎడిషన్ లోనిదే ఆధారంగా చూపించి చెప్పాను. ఇక మీరు దీనికి ఏమైనా చెప్పాలి అనుకుంటే భారతీయ ప్రభుత్వం వారి బరోడా ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ వారికి చెప్పండి, అన్ని మార్చేసి మరలా రాయమని. అలాగే వెంకట చాగంటి గారు, దయచేసి రాముడు ఏకపత్ని వ్రతుడిగా ఉంటానని ఎక్కడ ప్రతిజ్ఞ చేశాడో చూపించండి. మీరు గాలిలో మాట్లాడతారు, నేను ఆధారాలు చూపించి మాట్లాడతాను. ఓకేనా? ఇక వీక్షకులారా, చివరిగా అసలు ఆర్యుల సనాతన సంస్కృతిలో రాముడు ఏకపత్ని వ్రతుడన్న ఆలోచన కలిగి ఉన్నారో లేదో కూడా చూద్దాం. ఇవి సనాతులకు ప్రామాణికమో అప్రామాణికమో అన్న విషయం మనకు అప్రస్తుతం. మనం కేవలం సనాతన సంస్కృతిలో రామునిపై ఆర్యుల ఆలోచన తెలుసుకోవడం కోసం ఇవి పరిశీలిస్తున్నాం. చూడండి, స్క్రీన్ పైన ఎవిడెన్స్ పెట్టాను. ఇక్కడ మొదటిగా దౌర్వాస రామాయణంలో కూడా రామునికి బహుళ భార్యలు ఉన్నట్లు వివరించారు. అలాగే రెండవదిగా బ్రహ్మాండ పురాణము బ్రహ్మనారద సంవాదంలో కూడా రామునికి బహుభార్యలున్నట్టు ప్రస్తావించారు. ఇక్కడ ఏకంగా సీతతో పాటు 129 మంది భార్యలున్నట్లు రాయబడింది. అలాగే మూడవదిగా వాల్మీకి చరిత్రంలో కూడా రామునికి బహుభార్యలున్నట్టు రాశారు. అలాగే నాలుగవదిగా స్కందము బ్రహ్మకాండంలో కూడా రాముడు బహుభార్య కోవిదుడని రాయబడింది. అలాగే ఐదవదిగా పంచరాత్రములో పద్మ సంహితలో శ్రీరాముని భార్యలు కొందరి పేర్లు ఉదహరించబడింది. స్క్రీన్ పైన పెట్టాను, చదవండి. ఆరవదిగా బ్రహ్మకాండములో శివ రహస్యములో బ్రహ్మ విష్ణు సంవాదంలో స్పష్టంగా రామునికి బహుభార్యలున్నట్టు రాయబడింది. అలాగే ఏడవదిగా అగస్త్య రామాయణంలో కూడా రామునికి బహుభార్యలున్నట్టు రాయబడి ఉంది. స్పష్టంగా
మనకు అర్థమైంది ఏంటంటే సనాతన ఆర్యులకు కూడా రాముడు ఏకపత్ని వ్రతుడు కాదన్న విషయం స్పష్టంగా తెలుసు. వీక్షకులారా, మీరు నేను చెప్పానని సీతకు సవతులున్నారని ఒక నిర్ధారణకు రాకండి. మీరు కూడా పరిశోధించండి, రీసెర్చ్ చేయండి. మీకు ప్రక్షిప్తాలు లేని రామాయణం చదవాలంటే బరోడా ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ వారి రామాయణ క్రిటికల్ ఎడిషన్ చదవండి, మీకే నిజం తెలుస్తుంది. పైగా రామాయణ క్రిటికల్ ఎడిషన్ ఒక్క వ్యక్తి రాసి ప్రచురించింది కాదు. అదే మీరు వెంకటి చాగంటి గారిపై నమ్మకం పెట్టుకుంటే ఒక కాండమే ప్రక్షిప్తం అని చెప్పేసి దులిపేసుకుంటారు. లేదా మంతర మంచిది కాదు, ఆమె మాట్లాడేది పట్టించుకోవద్దని ఒక ఎలిమెంటరీ స్కూల్ బుడ్డోడిలాగా సమాధానం చెప్పేస్తారు. ఇక మాలాంటి వారు ఇలాంటివన్నీ చూపించి మాట్లాడుతుంటే మా గొంతు నొక్కేయడానికి వ్యక్తిగతంగా చాలా స్మార్ట్ గా దాడి చేస్తారు. వారికి సంస్కృత భాష రాదండి, అయ్యో భాష పరిజ్ఞానం లేదండి వారికి, అసలు తెలుగు మాట్లాడటం కూడా రావటం లేదండి వారికి అని సన్నాయి నొక్కులు నొక్కేసి తప్పించుకుంటారు. సంస్కృత భాషను అడ్డం పెట్టుకొని సత్యాన్ని ప్రజలు తెలుసుకోకుండా చేయాలన్న అనువాదపు ఆలోచన తప్పించి ఇంకేమీ కాదు. సత్యం తెలుసుకోవటానికి సంస్కృత భాష ఏమాత్రం అడ్డం కాదు ఈ రోజుల్లో. ఇక ఇంకొక వీడియోలో వెంకట చాగంటి గారు చెప్తున్నట్లు భగవద్గీత నాటికి వేరే మతాలు ఉన్నాయో లేదో కూడా చూద్దాం. నాకు తెలిసి రామాయణ కాలం నాటికి ఇతర మతాలు ఉనికిలో ఉన్నాయి, అవి కూడా ఏంటో ఆధారాలతో చూద్దాం. ఓపికతో ఈ వీడియో వీక్షించినందుకు మీకు నా కృతజ్ఞతలు. మీకు వీడియో నచ్చినచో ఇతరులకు షేర్ చేయండి. సత్యం అందరూ తెలుసుకునేలా మీ వంతుగా మీ ప్రయత్నం చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.